నమస్కారం. నేడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, సౌకర్యాలున్నాయి. కాని లేనిది ఒక్కటే. అదే మనశ్శాంతి. 5000 ఏళ్ల క్రితం యుద్ధభూమిలో చెప్పిన భగవద్గీత నేటి ఆఫీసు ఒత్తిళ్లకు, వ్యక్తిగత సమస్యలకు ఎలా సమాధానం చెబుతుందో మీకు తెలుసా? గీత కేవలం ఒక మతగ్రంథం కాదు. అది మన మనస్సును ప్రశాంతంగా ఉంచే ఒక అద్భుతమైన సైకాలజీ బుక్. ఫలితాన్ని వదిలేయ్, ఫోకస్ ఆన్ యాక్షన్. మనం చేసే పని కంటే దానివల్ల వచ్చే రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడతాం. కర్మణ్యేవాధికారస్తే అని కృష్ణుడు చెప్పినట్లు మన పనిమీద మాత్రమే మనకు నియంత్రణ ఉంటుంది, ఫలితం మీద కాదు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే సగం ఒత్తిడి మాయమైపోతుంది. 2. స్థితప్రజ్ఞత, స్టెబిలిటీ. గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవడం, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా రెండింటినీ సమానంగా చూడటం గీత నేర్పుతుంది. ఈ బ్యాలెన్స్ నేటి కార్పొరేట్ ప్రపంచంలో మనకు చాలా అవసరం. 3. వర్తమానంలో బతకడం. అర్జునుడు భవిష్యత్తు గురించి భయపడినప్పుడు కృష్ణుడు ఆయనను వర్తమానంలోకి తీసుకొచ్చాడు. మోడర్న్ లైఫ్లో ఓవర్ థింకింగ్కి ఇది పర్ఫెక్ట్ విరుగుడు. కురుక్షేత్రం ఎక్కడో లేదు, అది ప్రతిరోజూ మన మనస్సులో జరుగుతూనే ఉంటుంది. సందేహాలు, భయాలు అనే కౌరవులతో మనం పోరాడుతున్నప్పుడు గీత మనకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా మనిషి మనస్తత్వం మాత్రం మారదు. అందుకే అప్పుడు అర్జునుడికి ఉన్న సమస్యలే ఇప్పుడు మనకూ ఉన్నాయి. గీతను చదవడమంటే ఒక పుస్తకాన్ని చదవడం కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడం. జీవితంలో గందరగోళమున్నప్పుడు ఒక్కసారి గీతను స్మరించండి. ఆ నిశ్శబ్దం మీకే అర్థమవుతుంది. మీరు గీతలో ఏ విషయాన్ని ఎక్కువగా నమ్ముతారు? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు మోటివేషనల్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.